గత ప్రభుత్వంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములవారి విగ్రహం తల నరికితే కోట్లాది మంది హిందువులు ఎంతలా కన్నీరు పెట్టుకున్నారో మనందరికీ తెలుసు. ఆ రోజున సగటు హిందువుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో వేదన అనుభవించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది బ్రదర్. ధర్మాన్ని రక్షించే నాయకులు పవర్లోకి వచ్చారు. శ్రీరామనవమికి ముందే అదే రామతీర్థం కొండ చుట్టూ ముళ్ళు రాళ్లతో ఉన్న 3.70 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని కేవలం 3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు కానుకగా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక్క రామతీర్థానికే పరిమితం కాలేదు. గత 20 నెలల కూటమి పాలనలో ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టి 22 ప్రధాన ఆలయాలకు రోడ్లు వేశారు. మొన్న శ్రీకాళహస్తి, నిన్న కోటప్పకొండ, నేడు రామతీర్థం. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు హిందూ ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్లా నిలబడ్డారు. రాముడి గుడికి వెళ్లే దారిని సుగమం చేసిన కూటమి ప్రభుత్వ నిర్ణయం